Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని 7వ పాఠం త్యోహారోं का देश. త్యోహార్ అంటే పండుగ. త్యోహారోं का అనగా పండుగల యొక్క. దేశ్ అంటే అర్థము దేశము. త్యోహారోं का देश అంటే పండుగల దేశము అని. ఈ పండుగల దేశము అనే పాఠము ఇది ఒక కవిత. యాక్చువల్గా ఈ పాఠములో ఈ కవిత ద్వారా మన దేశంలో జరుపుకునే కొన్ని పండుగల గురించి డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రపంచ స్థాయిలో అంటే ప్రపంచంలో మన దేశం గురించి భారతదేశాన్ని పండుగల దేశము అని అంటారనమాట. ఎందుకంటే చూడండి, మన దేశంలో ఎన్నో ధర్మాలను అవలంబించే ప్రజలు ఉన్నారు. అంటే హిందూ ధర్మాన్ని అవలంబించే ప్రజలు ఉన్నారు, ఇస్లాం ధర్మాన్ని అవలంబించే ప్రజలు ఉన్నారు, అవునా, క్రైస్తవ ధర్మాన్ని అవలంబించే ప్రజలు ఉన్నారు, సిక్కు ధర్మాన్ని అవలంబించే ప్రజలు ఉన్నారు, అవునా. ప్రతి ధర్మానికి చెందిన ప్రతి మతానికి చెందిన ప్రతి జాతికి చెందిన సపరేట్ పండుగలు ఉన్నాయా లేదా? ఇప్పుడు చూడండి, హిందూ ధర్మానికి సంబంధించి సంక్రాంతి, దసరా, దీపావళి, వినాయక చవితి, అవునా, ఈ విధంగా చాలా పండుగలు మనకు కనబడతాయి. అదే ముస్లింలకు చెందిన పండుగలు అయితే రంజాన్, బక్రీద్, మొహర్రము ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా క్రిస్టియానిటీకి సంబంధించిన పండుగలను మనం చూసుకున్నట్టయితే క్రిస్మస్ అని, గుడ్ ఫ్రైడే అని, క్రిస్మస్ ఈవ్ అని ఈ విధంగా పండుగలు జరుపుకుంటారు. అంటే ఇక్కడ మన దేశంలో అన్ని ధర్మాలను అవలంబించేవారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఎక్కువ పండుగలు మనము జరుపుకుంటాం. కాబట్టి మన దేశాన్ని ఏమంటామంటే త్యోహారోं का देश, పండుగల దేశము అని కూడా మన భారతదేశాన్ని చెబుతారనమాట. సరే, ఈ పాఠానికి సంబంధించి మనకు పేజ్ నెంబర్ 42, పృష్ఠ సంఖ్య 42, పేజ్ నెంబర్ 42లో ఒక బొమ్మ ఇచ్చారు చూడండి. ఇక ఒక బిగ్ పిక్చర్ ఇచ్చారు. యాక్చువల్గా మనం ఏంటంటే ఈ పిక్చర్ గురించి మనకు 3 ప్రశ్నలు ఉంటాయి. ఈ పిక్చర్ గురించి 3 ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబులు మనము ఈ బొమ్మను చూసి వ్రాయవలసి ఉంటుందన్నమాట. సరే, మనం బాగా గమనిద్దాం. ఈ ఎప్పుడు కానీ ఈ బిగ్ పిక్చర్ అనేది ఆ పాఠానికి సంబంధించి ఉంటుందన్నమాట. సరే, ఈ బిగ్ పిక్చర్లో చూడండి మనకి ఏమేమి కనపడుతున్నాయో ఇక్కడ ఇచ్చిన బొమ్మలో. ఎందుకంటే మనకు వీటికి సంబంధించే 3 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్నలకు జవాబులు ఈ బొమ్మను ఆధారంగానే చేసుకుని రాయాలి. కాబట్టి ఈ బొమ్మను మీరు బాగా గమనించండి. ఈ బొమ్మలో చూడండి మనకి ఏమేమి కనబడుతున్నాయో. ఒక చోట ఇద్దరు ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుంటున్నారు. వారి వెనుక ఈద్గాహ్ బొమ్మ కనబడుతుంది, అవునా. అదేవిధంగా టాప్ సైడ్ రైట్ కార్నర్లో మనం గమనించినట్టయితే ఒక సెంటా వచ్చాడు, ఒక సెంటా కనబడుతున్నాడు. ఆ సెంటా ముందర ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ సెంటాకి వెనుక చర్చ్ అనేది కనబడుతుంది, అవునా. ఇక కింద బొమ్మలో మనం గమనించినట్టయితే ఆ కింద బొమ్మలో కొన్ని ఇండ్లు, తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్లో దేవాలయము, ఒక చోట ఒక స్త్రీ ఇంటి ముందర ముగ్గేస్తున్నది, ఒక దేవరెద్దిను ఇద్దరు తీసుకొని వెళ్తున్నారు, ఒక దాసప్పకు ఒక స్త్రీ కొన్ని ఆహార ధాన్యాలు ఇస్తున్నది. ఇవన్నీ మనము గమనించవచ్చు. ఈ బొమ్మను ఇంకా మనం ఏం గమనించవచ్చు అంటే పైన ఉండే బొమ్మ రంజాన్ లేదా బక్రీద్ పండుగకు సంబంధించింది. ఇంకొక బొమ్మ క్రిస్మస్ అనే పండుగకు సంబంధించింది. మరి ఒక బొమ్మ దసరా, సంక్రాంతి పండుగలకు సంబంధించింది, అవునా. సరే, ఈ బొమ్మకు సంబంధించిన 3 ప్రశ్నలు ఏమిచ్చాడో ఒక్కసారి మనం గమనిద్దాం. ఆ ప్రశ్నలకు జవాబులు మనము ఈ బొమ్మ నుంచి చూసి రాయవలసి ఉంటుంది. సరే, చూడండి 3 ప్రశ్నలు ఏమిచ్చాడో. మొదటి ప్రశ్న,
చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై అంటే మీరు చూసిన బొమ్మలో మీకు ఏమేమి కనబడుతున్నాయి. ఇక రెండవ ప్రశ్న వే ఏక్ దూసరే సే క్యా కహ్ రహే హోంగే అంటే ఆ బొమ్మలో ఒకరినొకరు ఏమి చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇక మూడో ప్రశ్న त्योहारों का हमारे जीवन में क्या महत्व है అంటే మన జీవితంలో పండుగలకు ఉన్న ప్రాముఖ్యత ఏమి అనేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. సో మనము ఒక్కొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. మొదటి ప్రశ్న ఏమి? మొదటి ప్రశ్న చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై అంటే ఈ బొమ్మలో మనకు ఏమేమి కనబడుతున్నాయి అనేసి. ఏమేమి కనబడ్డాయి వాటిని మొత్తాన్ని మనము హిందీలో రాయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఈ బొమ్మలో ఇస్ చిత్ర में ईदगाह के सामने दो मुसलमान बच्चे आपस में गले मिल रहे हैं. सेंटा बच्चों के लिए उपहार लेकर आ रहा है. एक औरत अपने घर के सामने रंगोली डाल रही है. अपने घर को सजा रहे हैं. ఓకేనమ్మా? ఇంకా మనకు వీటిలో ఏం కనబడినాయంటే हमें इस चित्र में घर, बैल, मंदिर, गिरिजाघर, ईदगाह और दासप्पा दिखाई दे रहे हैं. వీటిని మనం తెలుగులో అనుకున్నట్టయితే అంతకుముందు మనం డిస్కస్ చేసిన అంశాలు వీటిలో ఉంటాయి. అంటే మనకి ఈ బొమ్మలు ఏమేమి కనబడ్డాయి అనేసి మనం రాసాం. ఇస్ చిత్రమే అనగా ఈ బొమ్మలో ఈద్గాహ్ కే సామ్నే అంటే ఈద్గాహ్ ముందర దో ముసల్మాన్ బచ్చే ఇద్దరు ముస్లిం పిల్లలు ఆపస్ మే గలే మిల్ రహే హై ఇద్దరు ఏం చేసుకుంటున్నారు? ఆలింగనం చేసుకుంటున్నారు. सेंटा बच्चों के लिए उपहार लेकर आ रहा है. ఇక సెంటా బచ్చోं के लिए అంటే పిల్లల కొరకు, ఉపహార్ అంటే బహుమతులు, లేకర్ ఆ రహా హై అంటే తీసుకొని వస్తున్నాడు. తర్వాత ఇంకొక చోట మనకి ఏం కనిపించింది? ఏక్ ఔరత్ ఒక స్త్రీ అప్నే ఘర్ కే సామ్నే అంటే ఆమె ఇంటి ముందర రంగోలీ డాల్ రహీ హై అంటే ముగ్గులు వేస్తూ ఉందన్నమాట. ఇంకా అప్నే ఘర్ కో సజా రహే హై తమ తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు అందరూ. ఇంతే కాకుండా మనకి ఈ బొమ్మలో హమే ఇస్ చిత్రమే అంటే మనకి ఈ బొమ్మలో ఘర్ అంటే ఇళ్ళు, బైల్ అంటే ఎద్దు, మందిర్ అనగా గుడి, గిరిజాఘర్ అంటే చర్చి, ఈద్గాహ్ అనగా ఈద్గాహ్, ఔర్ మరియు దాసప్ప అంటే నాన్న అక్కడ ఒక స్త్రీ ధాన్యాలు వేస్తుంది కదా, వారిని మామూలుగా ఏమంటామంటే దాసప్ప అంటాం. దాసప్ప మనకు దిఖాయి దే రహే హై కనబడుతున్నారు అనేసి మనం ఇచ్చాం ఆన్సర్. ఇవే కాకుండా మనకు ఇంకా ఏమైనా కనబడితే మనం రాయొచ్చు. యాక్చువల్గా నేను ఈ బొమ్మలో ఈ ఈద్గాహ్ పైన మనం గమనించినట్టయితే పక్షులు ఎగురుతున్న పక్షులు కూడా కనబడుతున్నాయి. అది మనం మిస్ చేసాం. మీరు అది కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు. ఏమి? ఉడ్తీ హుయి పక్షియా. ఓకేనా? ఈ విధంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సరేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వే ఏక్ దూసరే సే క్యా కహ్ రహే హోంగే అంటే వారు ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు అనేసి. మనము వీటికి సింపుల్గా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ఏమిచ్చామంటే వే ఏక్ దూసరే సే త్యోహార్ కే శుభ కామనాయే దే రహే హోంగే అంటే వారు ఒకరికి మరి ఒకరు పండుగ శుభాకాంక్షలు ఇస్తూ ఉండవచ్చు అని. ఓకేనా? ఇంకా థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చాడు? त्योहारों का हमारे जीवन में क्या महत्व है అంటే పండుగల మన జీవితంలో పండుగలకు ఉన్న ప్రాముఖ్యత ఏమి అని. వీటికి మనం ఆన్సర్ అంటే ఈ విధంగా నేను ఇచ్చాను. ఇదే కాదు, మనం ఏమైనా రాసుకోవచ్చు. నేనేం రాశానంటే त्योहारों को हमारे जीवन में बड़ा महत्व है. त्योहार हमें अपनी संस्कृति की याद दिलाती है. त्योहार तपती दोपहर में छायादार वृक्ष के समान है. आदमी उस वृक्ष की छाया में अपनी थकान दूर करता है और नए उत्साह और उमंग से अपना जीवन आरंभ करता है. ఏం చెప్తున్నాడు ఇక్కడ? त्योहारों का हमारे जीवन में बड़ा महत्व है అంటే పండుగలకు మన జీవితంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి పండుగలు. त्योहार हमें अपनी संस्कृति की याद दिलाते हैं అంటే పండుగలు అనేవి మన కల్చర్ని,
మన సంస్కృతిని గుర్తుకు తెప్పిస్తాయి. त्योहार తపతి దోపహర్ మే ఛాయాదార్ వృక్ష కే సమాన్ హై. ఇక పండుగను మనం దేంతో పోల్చవచ్చంటే మండుతున్న ఎండలో, తపతి దోపహర్ అంటే మండుతున్న మధ్యాహ్నపు ఎండలో, ఛాయాదార్ వృక్ష అంటే నీడనిచ్చే చెట్టు వంటిది ఏదంటే పండుగ. ఎందుకంటే ఆద్మీ ఉస్ వృక్ష కి ఛాయా మే అప్ని థకాన్ దూర్ కర్తా హై. ఏమి దైనందిన జీవితంలో ప్రతిరోజు బిజీగా ఉన్న మనిషి ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి తమ యొక్క థకాన్ అంటే అలసటను దూరం చేసుకుంటాడు. ఆ పండుగ రోజున ఆ అలసటను దూరం చేసుకొని మరి ఈ నయే ఉత్సాహ ఉమంగ్ సే అంటే కొత్త ఉత్సాహాన్ని తిరిగి పుంజుకొని అప్నా జీవన్ ఆరంభ కర్తా అంటే తమ జీవితాన్ని గడుపుతాడు అనేసి మనం ఇక్కడ రాశాము. అంటే జస్ట్ అంటే పండుగకు సంబంధించి ఇది నా వర్షన్ అంతే. ఇక మీ మనసులో ఏమొచ్చినా కానీ మనం వాటిని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనమాట. మనము వీటికి ఆన్సరు ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ విషయం మొత్తానికి అర్థమైంది కదా? సరే.